10 సింపుల్ వేస్ యూ కెన్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఓవర్ థింకింగ్. జాగ్రత్తగా ఆలోచించడం అంత చెడ్డ విషయం అయితే ఏం కాదు, కానీ అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ చేయడం ద్వారా లేనిపోని దారిలో పోయే సమస్యలన్నీ కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఓవర్ థింకింగ్ చేయడం వల్ల నువ్వు నీ జడ్జ్మెంట్ని కోల్పోతావు, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేవు. దీనివల్ల స్ట్రెస్ వస్తుంది. ఇలా నెగిటివ్ విషయాలు ఎక్కువగా జరుగుతాయి. చేసేది ఏం లేక మనం కూడా ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ మన మైండ్ ఎక్కడ కరెక్ట్గా పనిచేస్తుందో మీరే చెప్పండి. సో మీరు ఈ 10 సింపుల్ ఐడియాస్ని ఫాలో అవ్వడం ద్వారా ఓవర్ థింకింగ్ అనే వ్యాధి నుండి మనం విముక్తి ఈజీగా పొందవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నౌ పాయింట్ నెంబర్ 1, అవేర్నెస్ ఈజ్ ఎ బిగినింగ్ ఆఫ్ ది చేంజ్. నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు అనే థాట్ నీకు వచ్చిన వెంటనే ఆ థాట్ని, ఆ ఫీలింగ్ని పక్కన పెట్టేసి వేరే పని చేయడం స్టార్ట్ చేయండి. ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉంటుందో ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్లో చూద్దాం. మన పైన మనకు డౌట్ వస్తుంది, స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీకి ఫీల్ అవుతాం. మీకు ఈ సిమ్టమ్స్ మీ బాడీలో గమనిస్తే వెంటనే ఒక అడుగు వెనక్కేసి మైండ్ని వేరే యాక్టివిటీస్ పైన షిఫ్ట్ చేయండి. టేక్ సమ్ టైమ్. మళ్ళీ మీరు మీ మైండ్ కామ్ అండ్ కూల్ అయిన తర్వాత ఆ పనిని మొదలు పెట్టండి. పాయింట్ నెంబర్ 2, డోంట్ థింక్ ఆఫ్ వాట్ కెన్ గో రాంగ్ బట్ వాట్ కెన్ గో రైట్. అసలు చాలా వరకు ఓవర్ థింకింగ్ అనే ఈ డిసీజ్ స్టార్ట్ అయ్యేది భయం నుండి, ఫియర్. నువ్వు నెగిటివ్ విషయాలపైన మాత్రమే ఫోకస్ పెడితే ఖచ్చితంగా భయం వేస్తుంది, మన మీద మనకు డౌట్ వస్తుంది. సో ఈ నెగిటివ్ డైరెక్షన్లో ఆలోచించే బదులు పాజిటివ్ వేలో థింక్ చేయండి. విజువలైజ్ చేసుకోండి మంచి విషయాలని. పోయేదేముంది, ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ పనిలో అయినా, ఏ రిలేషన్షిప్లో అయినా, అది అమ్మాయికైనా అబ్బాయికైనా, వాళ్ళ లైఫ్లో పాజిటివ్ అండ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. అలా నీ నెగిటివ్స్ గురించి ఆలోచిస్తే నీ లైఫ్లో ప్రోగ్రెస్ ఏముంటుంది మీరే చెప్పండి. ఏమైనా సాధించాలన్నా, మీరు ముందుకు వెళ్ళాలన్నా మీరు ఫోకస్తో, కాన్సన్ట్రేషన్తో, పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీరు అనుకున్నట్టు పాజిటివ్గా జరుగుతుంది. పాయింట్ నెంబర్ 3, డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఇంటూ హ్యాపీనెస్. నిన్ను ఎవ్వరు హ్యాపీగా ఉండనివ్వరు, నీ సంతోషాన్ని నువ్వే వెతుక్కోవాలి. నువ్వు అనవసరంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అనిపించిన వెంటనే మెడిటేషన్ చేయడం, డ్యాన్స్ అలవాటు చేసుకోండి. డ్యాన్స్ చేయడం, డ్రాయింగ్ వేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా మనకు తెలియకుండానే బాడీ అండ్ మైండ్ రెండు హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోతాయి. హ్యాపీనెస్ దొరుకుతుంది మనకు. పాయింట్ నెంబర్ 4, పుట్ థింగ్స్ ఇంటూ పర్స్పెక్టివ్. చాలామంది చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్గా ఫీల్ అయిపోతూ ఉంటారు, ఓవర్ థింక్ చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇప్పుడు ఒక పని చేస్తే అది 5 years వరకు నీకు కాంపౌండ్ ఎఫెక్ట్ని ఇవ్వగలుగుతుందా? ఒకవేళ నీకు ఈ రోజు పని 5 years వరకు ఉపయోగపడలేదంటే నువ్వు దాని గురించి ఆలోచించడం వేస్ట్, ఓవర్ థింక్ చేయడం వేస్ట్. 1 dayలో ఆర్ 1 monthలో అయిపోయే ఈవెంట్ గురించి ఆర్ వర్క్ గురించి మనం ఎనర్జీ అంతా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 5, స్టాప్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్షన్. ఈ పాయింట్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. చాలామంది ఏం చేస్తారంటే ప్రతి ఒక్క పని పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పచ్చి నిజం ఏంటంటే ఎవడు పర్ఫెక్ట్గా ఉండలేరు, ఏ పని పర్ఫెక్ట్గా చేయలేరు. నువ్వు గోల్స్ పెట్టుకో, తప్పులేదు, కానీ ఆ గోల్స్లో పర్ఫెక్షన్ వెతకూడదు. నువ్వు పర్ఫెక్షన్ కోరుకున్న ప్రతిసారి నువ్వు ఓవర్ థింక్ చేయాల్సి వస్తుంది. ఇలా ఉంటే ఎప్పటికీ నీ అంబిషన్స్ నువ్వు రీచ్ అవ్వలేవు. వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ ఈజ్ నెవర్ యాజ్ స్మార్ట్ యాజ్ మేకింగ్ ప్రోగ్రెస్. పాయింట్ నెంబర్ 6, చేంజ్ యువర్ వ్యూ ఆఫ్ ఫియర్. గతంలో మనం ఏదైతే తప్పు చేసి ఉంటే ఆర్ ఫెయిల్ అయ్యి ఉంటే మనం మళ్ళీ ఆ పని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే భయం వేస్తుంది. మళ్ళీ ఎక్కడ ఫెయిల్ అయిపోతామో అనే ఈ భయం వల్ల, ఈ బిహేవియర్ వల్ల మనం వెనుకబడిపోతూ ఉంటాం, ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం. చాలామంది కలలుగానే మిగిలిపోతూ ఉంటాయి. గతంలో నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే నీకు తెలియకుండా చాలా రీజన్స్ ఉండి ఉంటాయి నువ్వు ఫెయిల్ అవ్వడానికి. నువ్వే రీజన్ అనుకోవద్దు. నా వల్లనే ఇలా జరిగింది, నా వల్లనే ఫెయిల్ అయిపోయా అని అనుకుంటే అది పొరపాటు. నువ్వు పాస్ట్లో ఫెయిల్ అయ్యావు అంటే ఇప్పుడు నీ దగ్గర ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఈసారి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. ఎవరికైతే మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే భయం వేస్తుందో ఆర్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారో వీళ్ళకి నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్, ఒక రికమెండేషన్. 12th ఫెయిల్ అనే మూవీని ఖచ్చితంగా చూడండి. ఆ మూవీలో ఈ పాయింట్ని చాలా సర్టిల్గా డీల్ చేశారు. ఓవర్ థింక్ చేసే వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 7, పుట్ ఏ టైమర్ టు వర్క్. ఈ టిప్ అన్నింటికీ వర్తించదు. ఈ పుట్ ఏ టైమర్ టు వర్క్ అనే పాయింట్ ఎలాంటి సమయాల్లో వాడాలంటే ఎప్పుడైతే ఒక పని చేయడానికి ఆర్ ఒక టాస్క్ చేయడానికి మన బాడీ అండ్ మైండ్ సహకరించవో ఆర్ ఏదైనా వర్క్ చేయడానికి, ఒక వర్క్ చేయాలంటే ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉంటామో, వాయిదా వేస్తూ ఉంటామో, అలాంటి మొండి వర్క్కి మనం ఈ పుట్ ఏ టైమర్ టు వర్క్ అనే పాయింట్ని అప్లై చేయాలి. ఈ టైమర్ని యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఓవర్ థింకింగ్ చేసే అంత టైం ఉండదు, చకచకా పని జరిగిపోతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 8, రియలైజ్ యూ క్యాన్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. ఎవ్వరు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేరు. ఇప్పుడు మన చేతుల్లో ఉండేది ప్రస్తుత క్షణం మాత్రమే.
నువ్వు ఈ నిమిషం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావంటే ఈ క్షణం నువ్వు వృధా చేస్తున్నట్లు అర్థం. టైం వేస్ట్ అవుతుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించడం వేస్ట్ అండి. ఈ ప్రెజెంట్ మూమెంట్ని హ్యాపీగా ప్రశాంతంగా గడపడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 1 వీక్ బ్యాక్ వెళ్ళిపోయి నువ్వు ఈరోజు హ్యాపీగా ఉండాలి, ఈ పని చేయాలని అనుకొని ఉంటావు కదా. మీరే చెప్పండి, అనుకొని ఉంటారు కదా 1 వీక్ తర్వాత మనం ఇలా ఉండాలి అని. కానీ 1 వీక్ తర్వాత ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూనే ఉన్నావు కదా. నువ్వు గతంలో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఈరోజు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఇలా ఓవర్ థింక్ చేస్తూ బాధపడడం కంటే ప్రస్తుత క్షణాన్ని పనిలో పెట్టి హ్యాపీగా ప్రశాంతంగా బ్రతకడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఫ్యూచర్ అనేది అబద్ధం, పాస్ట్ అనేది అబద్ధం, ప్రెజెంట్ అనేది నిజం. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు నీ చేతుల్లో ఉంది కాబట్టి. పాయింట్ నెంబర్ 9, యాక్సెప్ట్ యువర్ బెస్ట్. భయం ఎలా పడుతుందంటే నువ్వు ఓవర్ థింక్ చేయడం వల్ల. అసలు ఓవర్ థింకింగ్ ఎలా వస్తుందంటే నువ్వు దేంట్లో అయితే పర్ఫెక్ట్గా లేవో, మనం ఆ పని చేయలేంరా అని అనుకుంటాం కదా. అలాంటి పనులు చేసేటప్పుడు నేను అంత స్మార్ట్ కాదనిపిస్తుంది, గుడ్ లుకింగ్గా లేననిపిస్తుంది. ఇలాంటి సెల్ఫ్ డౌట్స్ వల్ల నీకు ఓవర్ థింకింగ్ పుడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న ఆ సెల్ఫ్ డౌట్స్ అన్నీ తీసేయండి. మీరు ఏ పని చేసినా బెస్ట్ ఇవ్వండి. ఒకవేళ మీరు మీ బెస్ట్ ఇవ్వలేకపోయినా మీరు చేసిందే బెస్ట్ వర్క్ అని అనుకోండి. కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది చిన్న విషయమే కానీ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మీ చేతుల్లో ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మనస్ఫూర్తిగా చేస్తే చాలు. మిగతాదంతా టైమే చూసుకుంటుంది. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎండ్ ఆఫ్ ది లిస్ట్. పాయింట్ నెంబర్ 10, బీ గ్రేట్ఫుల్. మనం ఒకే సమయంలో బాధపడుతూ అలాగే ఆనందపడుతూ ఉండలేం. సో ఎప్పుడు నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి, పాజిటివ్గా ఎందుకు ఆలోచించకూడదు? రోజుకు ఒక్కసారి ఈరోజు మీరు ఏ విషయాల్లో గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నారో, కృతజ్ఞత భావాన్ని తెలియజేయాలనుకుంటున్నారో అవన్నీ తలుచుకుంటూ మీ క్లోజ్ ఫ్రెండ్తో వాటి గురించి మాట్లాడుతూ ఒక పాజిటివ్ వేలో ఉండండి. మీరు పాజిటివ్గా ఉన్నారు, పాజిటివ్గా థింక్స్ చేస్తున్నారు, పాజిటివ్ థాట్స్ని జనరేట్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్ కూడా మీతో ఉంటూ పాజిటివ్గా మారిపోతాడు. సో ఇక్కడ ఓవర్ థింకింగ్ చేసే అంత అవసరం ఏం లేదు కదా. ఓవర్ థింకింగ్ చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని ఒక సిస్టంతో, ఒక ప్లాన్తో ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలి. మీ నెగటివ్ థాట్స్ని, యాంగ్జైటీ, స్ట్రెస్ని దూరం పెట్టి ఏదైనా యూస్ఫుల్, ప్రొడక్టివ్ అండ్ ఎఫెక్టివ్ వేలో నడవండి. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో మీ ఒపీనియన్ని, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. నేను కూడా చూస్తా. మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచినే చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.